హాయ్ ఫ్రెండ్స్. కల్కి 2898 ప్రభాస్ సలార్ సినిమా తర్వాత ఏటకాలకు నటించిన సినిమా కల్కి. ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే కల్కి సినిమా రిలీజ్ను డేట్ను చిత్ర న్యూస్ ప్రకటించింది. ఈ నెల 27న జూన్ 27న సినిమా రిలీజ్ చేయనుంది. మరొక వారం రోజుల్లో సినిమా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే దీనికోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్ని పెంచుతూ దరఖాస్తు పంపించారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న కానీ ఎవరు లైక్ చేయట్లేదు మరియు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఫ్రెండ్స్, వీడియోని స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, 2898 ఏడీలో ఇండియాలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొనె, దిశా పట్నాయక్ సహా ప్రముఖ నటులు నటిస్తున్న విషయం సంగతి తెలిసిందే. ప్రభాస్ నుంచి ఏటకాలకు బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా వస్తుంది కోసం ఎంతగానో చిత్ర యూనిట్స్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. వైజయంతి మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. మల్టీలాజికల్ మైథాలజీ ఇన్స్పిరేషన్స్గా ఫికాలజీ విజువల్ వరల్డ్ 2024లో జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. సినిమా మీద ప్రేక్షకులకు అనుమానాలు కలగకుండా నాగశ్విన్ విభిన్నంగా ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సంగతి ఎలా ఉంచితే ఈ సినిమా కోసం టికెట్ రేట్ పెంచి అమ్మడం కోసం టీమిండియా రెండు తెలుగు రాష్ట్రాలు కోరినట్లు తెలుస్తుంది. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ఎంత టికెట్ రేట్ పెంచిందో తెలుసుకుందాం. ఇంకా అది ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఆంధ్రాలో మల్టీప్లెక్స్, సింగిల్ థియేటర్స్ అనే తేడా లేకుండా 100 అదనంగా పెంచి అమ్ముకునేలా అనుమతులు కోరింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే మల్టీప్లెక్స్లో 75 రూపాయలు, సింగిల్ థియేటర్ 100 రూపాయల వంతున అదనపుకు టికెట్ రేట్ కోసం దరఖాస్తు చేశారు. అంతేకాదు తెల్లవారుజామున 5 గంటలకు ఆట కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో దరఖాస్తు చేశారని తెలుస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా, ఏపీలో కొత్తదైన ఎన్నికైన కూటమి ప్రభుత్వం సినిమా రంగం విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తుంది. క్రమంలో రేటు పెంచడానికి అనుమతి రావడం దాదాపు ఖాయమని అంటున్నారు. ఇంకా రేటు ఎంత పెంచుతుందనే విషయం చూడాలి. ఫ్రెండ్స్, దీనికోసం మరో 2 రోజులు వెయిట్ చేయి ఉండాలి.